హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అంజలి అయితే తన అమ్మమ్మ రత్నతో పాటు గీతాంజలి ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ రోజైతే ముందుగా అంజలి అయితే ఇంట్లోకి రానివ్వదు గీతాంజలి. కానీ ఇక రత్న మాటలు విని రత్న మాటకు ఎదురు చెప్పకుండా ఇక గీతాంజలి అయితే అంజలిని ఇంట్లోకి రమ్మని చెప్తుంది. మరి ఇప్పుడు ఎలా అంజలి తన అమ్మ గీతాంజలికి దగ్గర కాబోతుంది? రత్న ఇక అంజలిని గీతాంజలిని ఎలా కలపబోతుంది కన్న తల్లి కూతుర్లని అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇక ఈ రోజైతే అంజలి చాలా భయంగానే ఇంట్లో అడుగు పెడుతుంది. అప్పుడే గీతాంజలి అయితే తన అమ్మ రత్న దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఇక నిన్ను చూసుకోవడానికి నేనున్నాను, నీ కూతుర్ని నేనుండగా ఇక అంజలి ఎందుకు చెప్పు? ఇక నిన్ను చూసుకోవడం కోసమే నిన్ను ఇక అక్క నుండి ఇక్కడికి రమ్మన్నాను. నా డ్యూటీ వదిలేసుకొని నిన్ను చూసుకోవాలనుకున్నాను. కానీ నువ్వు మాత్రం నాకంటే ఆ అంజలికే ప్రియారిటీ ఎక్కువ ఇస్తున్నావు. ఎందుకమ్మా అంజలి అంటే నీకు అంత గౌరవం అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది గీతాంజలి అయితే తన అమ్మ రత్నంతో. అప్పుడే ఇక రత్న అయితే అవన్నీ నాకు తెలియదమ్మా, నన్ను టైంకు ఇలా మెడిసిన్ వేసి చూసుకునేది అంజలి తప్ప నన్ను ఇంత బాగా ఎవరు చూసుకోరేమో అనిపిస్తుంది. అంజలి నా మనవరాలు అంటే ఇక నా కూతురు కడుపులో పుట్టకపోయినా నాకు మనవరాలాంటిది అని చెప్పి ఇక ఇలా అర్థం కానట్టు గీతాంజలికి చెప్పాలా వద్దన్నట్టు చెప్తూ ఉంటుంది ఇక రత్న అయితే. అప్పుడే గీతాంజలి అయితే ఏమోనమ్మా, ఇక నీ మనవరాల కంటే నువ్వు దాన్నే ఎక్కువ చూసుకుంటున్నావు. అది నిన్ను చూసుకుంటుంది, నువ్వు దాన్ని చూసుకుంటున్నావు. మీ ఇద్దరి మధ్య ఏనాటి అనుబంధమో ఇది అర్థం కావట్లేదు. నాకు మాత్రం అది ఎప్పటికీ శత్రువేనమ్మా అని చెప్పి చాలా కోపంగా ఇక రత్నతో మాట్లాడి వెళ్ళిపోతుంది గీతాంజలి అయితే. ఆ మాటలన్నీ కూడా అంజలి వింటూ ఉంటుంది. మా అమ్మకు నేనంటే ఎంత కోపం, ఇక నా కోపం ఎప్పుడు చల్లారుతుందో, ఆ కోపం నా మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో నా అమ్మకు. అమ్మ ప్రేమ కోసమే ఎన్నాళ్ళైనా ఎదురు చూస్తాను. ఎలాగైనా అమ్మ ప్రేమను దక్కించుకోవాలి. అమ్మమ్మ ఎలాగైనా నాకు సహాయం చేసి నన్ను మా అమ్మను కలిపితే బాగుండు త్వరగా అని చెప్పి అంజలి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇలా ఉదయం అవుతుంది. అందరూ కూడా లేచి టిఫిన్కి రెడీ అవుతూ ఉంటారు. గీతాంజలికి మాత్రం చాలా నీరసంగా ఉన్నట్టు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అంజలి అయితే తన అమ్మ గీతాంజలి బెడ్రూమ్లోకి వెళ్ళి, ఏమండి ఇంకా లేవలేరేంటి అమ్మగారు అని చెప్పి ఒక పని మనిషిలాగా లేపుతూ ఉంటుంది ఇక గీతాంజలి అయితే అంజలి. అప్పుడే ఇక అంజలి అయితే, ఏంటే ఉదయాన్నే నీ ముఖం చూడాలా, ఇక నా బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చావు? నేను ఇక లేచి నెమ్మదిగా వచ్చేదాన్ని కదా, నువ్వు వచ్చి లేపితేనే నేను లేస్తానా? రోజు నువ్వు వచ్చి నన్ను నిద్ర లేపుతున్నావా అని చెప్పి చాలా చిరాగ్గా కసురుకుంటూ ఉంటుంది అంజలిని అయితే గీతాంజలి. అప్పుడే ఇక అంజలి బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇక రత్న ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది. ఎందుకమ్మా అంజలి, ఇక మీ అమ్మతో ఎందుకమ్మా నువ్వు తిట్లు తింటావు? ఇక మీ అమ్మ ఈరోజు నీరసంగా ఉన్నట్టుంది, తనకేమైందో నేను తెలుసుకుంటాను కదా. ఇక మీ అమ్మ వచ్చేదాకా వెయిట్ చెయ్యి ఇక్కడే టిఫిన్ దగ్గర అని చెప్పి రత్న వెళ్ళి గీతాంజలితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి గీతాంజలి, ఇంకా నిద్ర లేవలేదేంటి? అందరూ లేచి టిఫిన్ చేసి ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వేంటే ఇలా నీరసంగా ఉన్నావు ఈరోజు? ఏమైంది, ఒంట్లో బాగులేదా అని చెప్పి రత్న అయితే అడుగుతూ ఉంటుంది తన కూతురు గీతాంజలిని. అప్పుడే గీతాంజలి అయితే, ఏమోనమ్మా, ఉన్నట్టుండి ఇక నీరసంగా అనిపిస్తుంది, లేస్తే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, అందుకే ఈరోజు అలాగే పడుకున్నానమ్మా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ఇక గీతాంజలి అయితే. ఇక రత్నకు భయం వేస్తూ ఉంటుంది. ఏంటి, నువ్వు ఎప్పుడు కూడా ఉదయాన్నే లేస్తావు, జాగింగ్ చేస్తావు, ఇక మెడిటేషన్ చేస్తావు, అవన్నీ చేస్తున్నా ఈరోజు నీరసంగా ఉండడం ఏంటి? ఏం జరుగుంటుంది? ఇక నువ్వు హెల్త్ కండిషన్గానే ఉంచుకుంటావు కదమ్మా అని చెప్పి రత్న అంటూ ఉండగా, అవునమ్మా, ఈరోజు మార్నింగ్ నుండే నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పి లేవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది గీతాంజలి అయితే. అప్పుడే ఇక రత్న అయితే, ఎలా అమ్మా ఎలా, వెంటనే ఫ్యామిలీ డాక్టర్ని ఇక్కడికి రమ్మంటావా అని చెప్పి అంటూ ఉండగా, లేదమ్మా, నేను లేచి నడవడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి గీతాంజలి అయితే ఇక ఇలా లేచి నడవడానికి ప్రయత్నిస్తూ అలాగే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే ఇక దూరంగా ఇక అంజలి చూసి గీతాంజలి
వెళ్ళిపోగానే అమ్మా అని చెప్పి గీతాంజలిని పట్టుకుంటుంది. దాంతో ఇక గీతాంజలికి చాలా కోపం వస్తుంది. ఇక నువ్వు నన్ను ముట్టుకున్నావేంటే, నన్ను వదిలేసేయ్ అని చెప్పి అంటూ ఉండగా ఇక రత్నకు చాలా కోపం వచ్చి, ఏంటి గీతాంజలి, ఇక ఇప్పుడు నీకు అసలే బాగులేదు, ఈ టైంలో కూడా పంతం కోపం అవసరమా, ఇక నిన్నిప్పుడు అంజలి వదిలేస్తే నువ్వు కింద పడిపోతావు, ఇక నీకేమైనా అయితే అని చెప్పి అంటూ ఉండగా, లేదమ్మా ఈ అంజలిని చూస్తుంటే నాకు చాలా కంపరంగా ఉంది, దీన్ని ముందుగా నా దగ్గర నుండి పంపించు అని చెప్పి కోపంతో ఆవేశంతో అంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక ఇలా గీతాంజలి భర్త బాలచంద్ర వస్తాడు. ఏంటత్తయ్య ఏం జరిగింది, ఇక గీతాంజలికి ఏమైంది అని చెప్పి అంటూ ఉండగా, ఏమో అల్లుడు గారు ఉన్నట్టుండి నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయని ఇక ఇబ్బంది పడుతుంది. అంజలి వచ్చి గీతాంజలికి హెల్ప్ చేస్తానంటే వద్దంటుంది. ఎలాగైనా నా కూతుర్ని హాస్పిటల్కి త్వరగా తీసుకెళ్ళాలి, తనకి ఏమైందో ఏమో అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది. రత్న అయితే, ఏంటి గీతు నాతో చెప్పలేదు అని చెప్పి బాలచంద్ర వెంటనే పద హాస్పిటల్కి వెళ్దాం, ఇక ఉన్నట్టుండి ఇలా అనిపించడం ఏంటి అని చెప్పి వెంటనే ఇక గీతును తీసుకొని బాలచంద్ర అయితే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి గీతుకైతే అన్ని టెస్టులు చేయిస్తాడు. ఇక గీతు అయితే నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇక నిన్నటిదాకా బాగా నడిచి బాగా మాట్లాడి యాక్టివ్గా ఉన్న గీతుకి ఒకేసారి ఇలా సడన్గా రావడం ఏంటని చెప్పి ఇక అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడే ఇక అన్ని టెస్టులు చేశాక రిపోర్ట్లు వచ్చాక ఇక అవి చూసిన డాక్టర్ అయితే బయటకు వచ్చి గుండె పగిలే నిజం చెప్తాడు గీతాంజలి గురించి బాలచంద్రకు. అది విన్న బాలచంద్ర అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఏంటి డాక్టర్, ఇక నిన్నటిదాకా యాక్టివ్ ఉన్న నా గీతుకి ఒక కిడ్నీ ఫెయిల్ అయిపోయిందా, కిడ్నీ పని చేయకుండా అయిపోయిందా అని చెప్పి అంటూ ఉండగా, అవునండి, ఇక గీతాంజలి గారికి ఒక కిడ్నీ మొత్తం పాడైపోయింది, తను ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది, ఇలాంటి సిమ్టమ్స్ ఇక పాడైన తర్వాతే కనిపిస్తాయి అని చెప్పి డాక్టర్ అయితే ఇక కిడ్నీ పాడైపోయింది, వెంటనే కిడ్నీ ఇలా డొనేట్ చేయడానికి ఎవరైనా వస్తారేమో అడగండి, కిడ్నీని వెంటనే ఇక తనకు వేయాలని చెప్పి అంటూ ఉంటాడు డాక్టర్ అయితే. అది విన్న ఇక బాలచంద్ర అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటాడు. సడన్గా ఇప్పుడు కిడ్నీ ఎవరు డొనేట్ చేస్తారు, ఇక వెంటనే కిడ్నీ ఇక ట్రాన్స్పోర్ట్ చేయకపోతే ఇక గీత బ్రతకదంటున్నారు డాక్టర్లు, ఎలా ఇప్పుడు ఎలా అని చెప్పి వెంటనే శంకర్కి ఫోన్ చేస్తాడు బాలచంద్ర అయితే. ఇక శంకర్ అయితే బయట దేశం వెళ్ళిపోతాడు కదా, ఇప్పుడు ఎలా, నా చెల్లెలి పరిస్థితి ఇప్పుడు అక్కడ అలా ఉంది, నేనేమో అక్కడ లేను అని చెప్పి ఇక దూర ప్రదేశంలో ఉన్న శంకర్ కూడా గీత గురించి చాలా బాధపడుతూ ఉంటాడు. వెంటనే ఇక గీత ఫ్యామిలీ మొత్తం కూడా హాస్పిటల్లోకి వచ్చి గీతుకి ఇలా జరిగిందని చెప్పి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అంజలి అయితే, ఏంటి నేను ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మకి ఇలా కావడం ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక రత్న దగ్గరికి వచ్చి, అమ్మ ఇక నా జాతకం బాగులేదు, నేను ఇంట్లో అడుగు పెట్టగానే అమ్మకి ఇలా జరిగింది, అమ్మకు కిడ్నీ పాడైపోయిందని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు, ఇక అమ్మకు వెంటనే కిడ్నీ ఇక ఇలా ట్రాన్స్ఫర్ చేయకపోతే అమ్మ బ్రతకదంట, అమ్మకేమైనా జరిగితే ఇక నేను బ్రతకను, నేను అమ్మ ప్రేమ కోసమే ఇంట్లో అడుగు పెట్టాను, అలాంటి అమ్మే దూరం కాబోతుంది అని చెప్పి ఇక ఏడుస్తూ ఉంటుంది. తన అమ్మమ్మ రత్న దగ్గరికి వచ్చి అంజలి అయితే, అప్పుడే ఇక రత్న అయితే, ఏడవకంజలి, ఎలాగైనా బాలచంద్ర ఎలాగైనా తన భార్య గీతుని కాపాడుకుంటాడు, ఎవరైనా ఉన్నారా కిడ్నీ డొనేట్ చేయడం కోసమని వెతుకుతున్నారు కదా, ఎవరో ఒకరు ఖచ్చితంగా దొరుకుతారు అంజలి, ఇక నువ్వు బాధపడకు అని చెప్పి ఇక ఓదారుస్తూ ఉంటుంది తన మనవరాలనైతే రత్న అయితే. అప్పుడే ఇక అంజలి అయితే ఇక ఎవ్వరు కూడా కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాకపోవడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన కిడ్నీ తన అమ్మకి ఇస్తానని చెప్తూ ఉంటుంది. కానీ ఈ విషయం బయట వాళ్ళకు ఎవరికి తెలియకూడదు, ఇక మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలియకూడదు, నేను తన కూతుర్ని, నా కిడ్నీ ఖచ్చితంగా మా అమ్మకు సెట్ అవుతుంది, కాబట్టి వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి డాక్టర్, ఇక మా అమ్మకు కిడ్నీ నేను ఇస్తాను అని చెప్పి అంజలి అయితే లోపలికి వెళ్ళి కుటుంబ సభ్యులకు ఎవరికీ తెలియకుండా తన కిడ్నీ ఇవ్వడానికి డాక్టర్లతో ఇలా మాట్లాడుతూ ఒక ఒప్పందం కుదుర్చుకుంటుంది. దాంతో ఇక డాక్టర్లు అయితే ఇక ముందుగా తన ప్రాణాలను కాపాడాలి, బాలచంద్ర పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, తన భార్యకి ఏమైనా జరిగితే తను బ్రతికేలా లేడు, కాబట్టి ఎవరో ఈ అమ్మాయి ఇక తన కూతురు అంటుంది కానీ బయట చెప్పొద్దంటుంది, అవన్నీ విషయాలు మనకెందుకు, తనైతే ఇష్టపూర్తిగానే కిడ్నీ డొనేట్ చేస్తానంటుంది కదా, ఇక తనకు ఒక కిడ్నీ ఉన్నా పర్లేదనుకుంటుంది, తన అమ్మకు ఇక ఇలా 2 కిడ్నీలు అంటే ఒక కిడ్నీ మొత్తం పాడైపోతుంది, మరొక కిడ్నీ కొద్దిగా ఇక ఇలా ఉంటుంది, ఇక ఆ
కిడ్నీతో ఉండొచ్చు, కానీ ఇక అది కూడా త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఎందుకు గీతలో అలా అవుతుందో డాక్టర్లుగా మేము కూడా ఏం చెప్పలేకపోతున్నాం అని చెప్పి ఇక డాక్టర్ అయితే అంటూ ఉంటాడు. ఏది ఏమైనా అంజలి అయితే ఇంట్లో వాళ్ళకు ఎవరికీ తెలియకుండా ఇక ఇలా గీతాంజలికైతే కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి ఇక సెట్ చేస్తూ ఉంటారు. కిడ్నీ సరైందా, ఇక గీతాంజలికి అంజలి కిడ్నీ సరిపోతుందా అని చెప్పి టెస్ట్ చేస్తారు. ఇక అంతా సరిపోతుంది కాబట్టి వెంటనే ఆపరేషన్ మొదలు పెట్టండి, లేట్ అవుతే ఇక ప్రాణానికే ప్రమాదం అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటారు డాక్టర్లైతే. వెంటనే ఇక అంజలి లోపలికి తీసుకెళ్ళి గీతాంజలికైతే ఇక అంజలి కిడ్నీ తీసేసి ఇక ఆపరేషన్ చేసి ఇక కిడ్నీ అయితే ఇక గీతాంజలికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక బయటనైతే ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళందరూ. ఎవరు కూడా కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాలేరు. అంటే ఇక గీతాంజలి బ్రతకదా అని చెప్పి కుటుంబం మొత్తం ఏడుస్తూ ఉంటారు. ఇక ఆపరేషన్ అయిపోగానే డాక్టర్ బయటకు వచ్చి గీతాంజలి గారు సేఫ్గా ఉన్నారు, తనకు కిడ్నీ ఇచ్చారు, ఇక తన కూతురు ఇక అంజలి అంట, తను ఇక తన కూతురు అని చెప్పి సైన్ చేసి తన అమ్మకు తన కిడ్నీ సరిపోతుందని చెప్పి ఇక తను ఇలా ఇచ్చారండి అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. డాక్టర్ అయితే బయటకు వచ్చి నిజం చెప్తాడు అంజలి గురించి. దాంతో ఇక బాలచంద్ర అయితే అంజలి దగ్గరికి వచ్చి, ఏంటమ్మా నువ్వు తన కూతురని చెప్పి గీతుకి కిడ్నీ ఇవ్వడం ఏంటి? ఇక గీతుని నువ్వు కాపాడావు, గీతుని ఇప్పుడు నువ్వే బ్రతికించావమ్మా. ఇక నిన్ను బద్ధశత్రులా చూస్తున్న గీతాంజలిని ఈరోజు నువ్వు ప్రాణం పోసి బ్రతికించావు. అంటే ఒక విధంగా చెప్పాలంటే గీతుని మళ్ళీ బ్రతికించావంటే గీతుకి పునర్జన్మనిచ్చినట్టే అని చెప్పి బాలచంద్ర అయితే ఇక నీకు ఎంత పెద్ద ట్యాంక్ చెప్పినా చిన్నదేనమ్మా అని, ఇక నువ్వు చిన్నదానివైనా నీ కాళ్ళు పట్టుకొని ఇక నిన్ను క్షమాపణ అడగాలని ఉంది అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక బాలచంద్ర అయితే అంజలి దగ్గరికి వచ్చి అప్పుడే ఇక అంజలి అయితే, అదేంటండి అలా అంటారు, నేను కూడా మీ కుటుంబంలో ఒక మనిషిని, అమ్మకు ప్రమాదం జరిగితే ఊరుకుంటానా? నాకు అమ్మ లేదు, నేను అనాథని, తనే నా అమ్మలాగా ఫీల్ అయ్యాను కాబట్టి తన కూతురులాగా నేను కిడ్నీ ఇచ్చాను అని చెప్పి ఇక అంజలి అంటూ ఉండగా, లేదమ్మా తన కూతుర్లు కొడుకులు కూడా ఉన్నారు, వాళ్ళెవరూ ముందుకు రాలేదు, కానీ నువ్వు నీ గురించి నీకేమవుతుందనేది ఆలోచించకుండా ముందుకు వచ్చి నా భార్యను బ్రతికించావు. ఇక ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా గీతాంజలి కూడా ఇక నిన్ను మెచ్చుకుంటుందమ్మా. ఖచ్చితంగా నీ మీద కోపం ఇక గీతాంజలికి పోయినట్టే, నిన్నిక దగ్గరికి తీస్తుందమ్మా. ఇన్నాళ్ళు నీ మీద పెట్టుకున్న ద్వేషాన్ని మొత్తం కూడా తూడ్చేస్తుంది గీతాంజలి అని చెప్పి బాలచంద్ర అయితే అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే అంజలి ఇక గీతాంజలికి కిడ్నీ ఇచ్చిందని రత్న తెలుసుకుంటుంది. ఏంటి అంజలి, ఏం చేసావు నువ్వు? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా? ఇక మీ అమ్మ కోసం నువ్వు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నావు, కానీ మీ అమ్మకు మాత్రం నీ ప్రేమ అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక ప్రాణాలకు తెగించి మరి మీ అమ్మను కాపాడుకున్నావు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇక అమ్మమ్మ అయితే అంజలిని పట్టుకొని, అదేంటమ్మమ్మ అలా అంటావు? అమ్మ ప్రమాదంలో ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక కన్న ప్రేమ ఎక్కడికి పోతుంది అని చెప్పి అంజలి కూడా ఏడుస్తూ ఉంటుంది. లేదమ్మమ్మ నాకేం కాదు, నేను మెడిసిన్ తీసుకుంటాను, ఒక్క కిడ్నీతోనైనా ఉండొచ్చు, కానీ అమ్మాయి 2 కిడ్నీలు పాడైపోయాయి, ఒక కిడ్నీ మొత్తం పనికి రాకుండా అయ్యిందని డాక్టర్ చెప్పాడు, అంతా తెలుసుకునే నిన్ను కిడ్నీ ఇవ్వడానికి సిద్ధపడ్డానమ్మా అని చెప్పి అంజలి అయితే అంటూ ఉంటుంది. ఇంతలోనే గీతాంజలి అయితే ఆపరేషన్ థియేటర్ నుండి బయటకు వస్తుంది. ఇక మరికొద్దిసేపట్లో స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పడంతో గీతాంజలి ఎప్పుడు స్పృహలోకి వస్తుందని కుటుంబం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక స్పృహలోకి వచ్చిన గీతాంజలి ముందుగా తన భర్త బాలచంద్రను కలవరిస్తూ ఉంటుంది. బాలచంద్ర దగ్గరికి వెళ్తాడు, గీతును పట్టుకొని ఏడ్చేస్తూ ఉంటాడు. ఏంటండి నాకేం జరిగింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది గీతు కూడా. ఇక నీ కిడ్నీ మొత్తం పాడైపోయింది గీతు, ఇప్పుడు నిన్ను ఎవరు బ్రతికించారో తెలుసా? మన ఇంట్లో పని మనిషిగా ఉంటున్న అంజలే నీకు కిడ్నీ ఇచ్చి నిన్ను కాపాడి నీకు మళ్ళీ పునర్జన్మనిచ్చింది. పాప మా అమ్మాయిని శత్రులా చూసావు, ఇక మన కన్న బిడ్డలే ముందుకు రాలేదు ఇక కిడ్నీ ఇవ్వడానికి, కానీ ఆ అమ్మాయి ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడుకుంది అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. నిజం చెప్పి బాలచంద్ర అయితే అప్పుడే ఇక గీత మనసులో ఇక అమ్మ ప్రేమ మొదలవుతుంది. ఇక నాకు నా కన్న బిడ్డలే కిడ్నీ ఇవ్వడానికి ముందుకు రాలేదు అంటే ఈ అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి నాకు మధ్య ఏదో బంధం ఉంది, ఏదో అనుబంధం ఉంది, అందుకే నేను ఏమైపోతానని చెప్పి
ఇక నా దగ్గరికి వచ్చి నాకు కిడ్నీ ఇచ్చింది అని చెప్పి తన అమ్మ ప్రేమను చూపిస్తూ ఉంటుంది. గీతాంజలి అయితే అంజలి మీద, అంజలి ఎక్కడా అని చెప్పి అంజలిని వెతకడం ప్రారంభిస్తుంది. ఇంతలోనే ఇక రత్న అయితే తన మనవరాలు అంజలిని తీసుకొని గీతాంజలి దగ్గరికి ఇక వచ్చేస్తుంది. ఇక అప్పుడే గీతాంజలి అయితే అంజలి చేతులు పట్టుకొని, నన్ను క్షమించు అంజలి, ఇక నీ పట్ల నేను అసభ్యంగా ప్రవర్తించాను, ఇక నీ మనసేంటో, ఇక నీ మంచితనం ఏంటో నేను తెలుసుకోలేకపోయాను, కానీ ఈరోజు నా ప్రాణాలను కాపాడి నా దృష్టిలో దేవతవైపోయావు, నాకు ఒక విధంగా చెప్పాలంటే పునర్జన్మనిచ్చావు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రత్న అయితే తట్టుకోలేకపోతుంది నిజం చెప్పకుండా. లేదమ్మా, ఇక తను ఎవరో కాదమ్మా, ఇక నీ కన్న కూతురు, నీ రక్తం పంచుకొని పుట్టిన కూతురేనమ్మా ఇక ఈ అంజలి, అందుకే కన్న ప్రేమను చూపించింది అని చెప్పి ఇక ఇలా రత్న అయితే అంటూ ఉంటుంది గీతాంజలితో. అప్పుడే గీతాంజలి అయితే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, అంజలి నా కన్న కూతురు కావడం ఏంటి అని చెప్పి గీతాంజలి అడగడంతో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది రత్న అయితే. అవునమ్మా, నువ్వు అప్పుడు ఒకరిని ప్రేమించి మోసపోయావు కదా, అప్పుడే నీకు ఒక కూతురు పుట్టింది, ఆ కూతురు లేదని చెప్పి మీ అన్నయ్య మీ నాన్న నీకు మరో పెళ్లి చేశారు, కానీ ఆ కూతురు ఎక్కడికి పోలేదమ్మా, ఇన్నాళ్ళు అనాథాశ్రమంలోనే ఉంది, ఇక తనేనమ్మా ఈ అంజలి, నీ కన్న కూతురు, నీ రక్తం పంచుకొని పుట్టిన కూతురు, నీ కూతురికి నువ్వు జన్మనిస్తే ఇక నీ కూతురు నీకు పునర్జన్మనిచ్చింది. తల్లి కూతుర్లు ఇద్దరు కూడా ఇలా ఒకరికొకరు ఇక సహాయం చేసుకున్నారు, కానీ ఈ విషయం ఎవరికి తెలియకుండా అంజలి ఇంత సహకారం చేసిందమ్మా, నీలాగే అంజలి మనసు కూడా చాలా మంచిదమ్మా, ఇక నువ్వే అంజలిని అర్థం చేసుకోలేవు, అంజలిని అర్థం చేసుకోకుండా శత్రువులా ప్రవర్తించావు అని చెప్పి ఈ రోజైతే రత్న అయితే అంజలి ఎవరో కాదు, ఇక గీతాంజలి మొదటి కాన్పులో పుట్టిన కూతురే అని నిజం చెప్పేస్తుంది. అది విన్న ఇక గీతాంజలి అయితే అంజలిని పట్టుకొని చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా, అన్నయ్య ఇంత ద్రోహం చేశాడా అంజలికి, ఇక నాకు నిజం చెప్పకుండా పెళ్లి చేసి ఇక నాకు అంజలికి విడబాటు ఇలా చేశాడా అని చెప్పి చాలా బాధపడుతూ తన కన్న కూతురైన అంజలిని దగ్గరికి తీసుకొని చాలా ఏడ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ నా ప్రాణాలను కాపాడావమ్మా, ఇక నువ్వు నేను మళ్ళీ కలవాలి, నువ్వు అమ్మ ప్రేమను పొందాలని రాసిపెట్టి ఉంది, కాబట్టే ఇక నువ్వు నన్ను బ్రతికించుకొని ఇక నువ్వు గెలుచుకున్నావు, అమ్మ ప్రేమను అమ్మ మనసును నువ్వు గెలుచుకున్నావమ్మా అని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటుంది. తన కూతుర్ని దగ్గరికి తీసుకుని గీతాంజలి అయితే చివరికైతే రత్న అనుకున్నట్టే తల్లి కూతుర్ని ఇద్దరిని కూడా కలిపేస్తుంది. కానీ ఇక ఇలా ఇప్పుడు గీత ప్రమాదంలో గురి కావడం వల్ల వీళ్ళిద్దరూ కలిశారు, లేకుంటే వీళ్ళు ఎప్పటికీ కలవకుండా ఉండేవాళ్ళు. కానీ పాపం ఇప్పుడు అంజలి పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో, తనకింకా పెళ్లి కూడా కాలేదు, అలాంటి అమ్మాయి కిడ్నీ డొనేట్ చేసింది అని చెప్పి రత్న అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ గీతాంజలి మాత్రం, లేదమ్మా, నా కూతుర్ని ఇన్నాళ్ళుగా అనాథగా వదిలేశాను, కానీ ఈరోజు నా కన్న కూతురని తెలుసుకున్నాను, నా కన్న కూతురికి ఇన్నాళ్ళు చెయ్యలేనిది ఇప్పుడు నేను చేస్తాను, తనని ఒక హోదాలో ఉంచుతాను, తనకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను, ఇన్నాళ్ళు అమ్మ ప్రేమకు కుటుంబానికి దూరమై అల్లడించింది నా కూతురు, ఇక నేనే తన పాలిట శత్రువునయ్యాను, ఇక తను ఏ పాపం చేసిందో ఏమో, నా కడుపులో పుట్టింది, ఇక వాళ్ళ నాన్న మోసం చేసి వెళ్ళిపోయాడని చెప్పి ఇక అన్నయ్య ఇంత మోసం చేశాడు ఇక అంజలి జీవితానికి అని చెప్పి చాలా కన్నీళ్లు పెట్టుకుంటూ తన కూతురునైతే హక్ చేసుకుంటుంది ఇక గీతాంజలి అయితే నిజం తెలుసుకొని. కానీ ఇక గీతాంజలి భర్త బాలచంద్ర అయితే తనని మోసం చేశారనే ఫీలింగ్లో ఉంటాడు. ఇక తను ఇంతకు ముందే ఒకరిని ప్రేమించి తనతో ఇక ఇలా కాపురం కూడా చేసి బిడ్డకు జన్మనిచ్చింది. అలాంటి గీతాంజలి ఇక పెళ్లి కాలేదు, ఇక తను ఇక మంచిదని చెప్పి నాకు ఇచ్చి పెళ్లి చేశారు, ఈ విషయం పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు, నన్ను మోసం చేశారని చాలా గొడవ చేస్తూ ఉంటారు బాలచంద్ర అయితే. అప్పుడే ఇక గీతు అయితే, ఇక సమయం చెప్పే అవసరం రాలేదండి, చెప్పకపోవడం తప్పే, కానీ ఇక ఇలా బిడ్డ ఉంది, ఎప్పటికైనా ఈ నిజం బయటపడుతుందంటే చెప్పేవాళ్ళం, కానీ బిడ్డ లేదు కాబట్టి ఎప్పటికీ నిజం బయటపడదని చెప్పి ఇక చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు, అంతేకాని ఇక నా క్యారెక్టర్ బ్యాడ్ కాదండి, వాడు మోసం చేసి వెళ్ళిపోయాడు, వాడి చేతిలో నేను మోసపోయింది నా జీవితానికి ఒక మచ్చలా మిగిలిపోయింది, ఆ మచ్చ అలాగే మిగిలిపోకూడదని చెప్పి మా అన్నయ్య నాన్న ఇలా చేశారు నా బ్రతుకుని అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ సారి చెప్తూ ఉంటుంది తన భర్త బాలచంద్రకైతే. గీతు అయితే అప్పుడే ఇక తమ పిల్లలు కూడా నిజాన్ని తెలుసుకుంటారు. ఇక అంజలి ఎవరో కాదు, ఇక తన అమ్మకు పుట్టిన కూతురు అని తెలుసుకుని వాళ్ళు కూడా చాలా కోపంగా ఉంటారు. ఇక అంజలిని అమ్మ బాగా చూసుకుంటుంది, మమ్మల్ని చూసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళైతే ఫీల్ అవుతూ ఉంటారు.
కానీ గీతాంజలి అయితే అందరినీ ఒకేలా చూస్తున్నాను. మీరు నా కూతుర్లే, ఇక తను నా కూతురే. ఇక నేను చేసిన పాపం వల్లే ఇన్నాళ్ళు నా కూతురు ఇలా అనాథలా బ్రతికింది. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాను. నా ప్రాణాలను కాపాడుకొని అమ్మ ప్రేమను పొందాలనుకుంటుంది. తన ప్రేమను ఇక దక్కించుకోవడానికే నేనున్నది. ఇక తన ప్రాణాలకు తెగించి మరి నన్ను కాపాడుకుంది నా కూతురు. నా కూతురంటే అంజలి అని చెప్పి ఇక ఇలా అంజలి గురించి చాలా గొప్పగా పొగుడుతూ ఉంటుంది. అది తట్టుకోలేని బాలచంద్రకు పుట్టిన పిల్లలైతే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. మళ్ళీ ఇక ఇంట్లో గొడవలు కాబోతున్నాయా నిజం తెలిసాక ఇక ఇలా గీతాంజలికి తమ కుటుంబంతో అనేది చూడాలి. కానీ అంజలి మాత్రం ఎప్పటికైనా తన అమ్మ ప్రేమను పొందాలనేదే తన ముఖ్య ధ్యేయం. కాబట్టి ఇక ప్రాణాలకు తెగించైనా అమ్మ ప్రేమను పొందగలుగుతుంది ఈ రోజైతే అంజలి. చూద్దాం మరి తన అమ్మ ప్రేమను దక్కించుకోవడం కోసం అంజలి ఇక ఇలానే చెయ్యబోతుందా, ఇక తన అమ్మ ప్రేమను ఎలా దక్కించుకోబోతుంది చివరికి అనేది చూడాలి. రత్న ఇక తన కూతుర్ని తన మనవరాల్ని ఎలా కలపబోతుంది ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అనేది చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.